శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 58 చాప్టర్. ఇక్కడ దందుబి నిర్హ్లాదుడు అన్న దైత్యుడు వ్యాఘ్ర రూపాన్ని దాల్చి శివభక్తుల మీద దాడి చేయటం, అది తెలిసి ఆ పరమేశ్వరుడు తన్ని వధించటం, అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. సనత్ కుమార ఉవాచ శృణు వ్యాస ప్రవక్ష్యామి చరితం శశిమౌళినః యథా ధందుభిర్నిహ్రాధమవధి దిధీచం హరః. సనత్ కుమారుల వారు వ్యాసుల వారికి ఇలా చెప్తున్నారు. వ్యాస, ఇప్పుడు నేను చెప్పే ఆ చంద్రమౌళి అయిన శివుడి యొక్క ఇంకొక చరిత్ర, ఇందులో దంతుభి నిర్హ్లాదుడు అన్న దైత్యుణ్ణి తను వధించినది సావధానంగా వినండి. हिरण्याक्षे हते दैत्ये दितिपुत्रे महाबले विष्णुदेवेन कालेन प्रापदुःखं महद्दितिः. ఒకనొక సమయంలో ఆ విష్ణు ద్వారా దితి యొక్క పుత్రులు మహాబలవంతులైన దైత్యులిద్దరూ కూడా హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు ఇద్దరూ మరణించారు. ఒకటేమో వరాహ రూపంలో, ఇంకోటేమో నారసింహ రూపంలో. అది తెలుసుకుని ఆ తల్లి అయిన దితి ఎంతో దుఃఖానికి లోబడి ఆ బాధపడుతూ ఉన్నది. దైత్యో దందుభిర్నిహ్లాదో దుష్టః ప్రహ్లాదమాతులః సాత్వాయమాసా తాం వాగ్భర్దుఃఖితాం దేవదుఃఖదః. ప్రహ్లాదుడైన మేనమామ ఆ దందుబిర్ నిహ్లాదుడు ఆ దేవతలకి ఎట్లా దుఃఖాన్ని కలిగించాలి, ఆ దుష్టులు అని వాళ్ళని వైరభావం పెంచుకున్నాడు. ఇంత దుఃఖానికి లోబడిన దితిని కాస్త ఊరడిస్తూ, ఆవిడికి కాస్త ఊరడించేలాగా ఆ మాటలన్నీ చెప్పి కాస్త ఆవిడ్ని ఊరడించాడు. అతా దైత్యః సమాయావి దితిమాశ్వాస్య దైత్యరాట్ దేవాః కథం సుజేయాః సుయురిత్యుపాయమచ్చింతయం. దాని తర్వాత మాయావి అన్న దైత్యరాజు ఆలోచనలో పడ్డాడు. అసలు దేవతలతో ఎలాగ మనం విజయాన్ని పొందగలము, ఈ ఉపాయాలు ఏమున్నాయి, ఏ విధంగా యుద్ధానికి వెళ్తే ఏ విధంగా వాళ్ళని మనం ఓడించగలము అని ఈ ఆలోచనలో పడ్డాడు. దేవీశ్చ గాతితో వీరో హిరణ్యాక్షో మహాసురః విష్ణునా చ సహ భ్రాత్ర సచ్చలే దైత్యవైరిభిః. దైత్యులు ఒక శత్రువు ఈ దేవతలు. అందుకే ఆ విష్ణు ద్వారా కపటం ద్వారా ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరైన హిరణ్యాక్షుడి హిరణ్యకశిపుణ్ణి కూడా దేవతల యొక్క సహాయార్థమై ఆ విష్ణు వచ్చి వాళ్ళ చంపేశాడు. అందుకనే వాళ్ళని ఎలాగా మనం ఓడించాలి. కిం బలాశ్చ కిమాహార కిమాధారా హి నిర్జరాః మయా కథం సుజేయాః సుయరిత్యుపాయ మా చింతయతు. అసలు దేవతలకి బలం ఎక్కడి నుంచి వస్తుంది, అసలు వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, అసలు వాళ్ళకి ఆధారం ఏంటి, వాళ్ళని ఏ రకంగా నేను ఎదుర్కోగలిగితే, ఏ రకంగా వాళ్ళ బలాలు తగ్గేలాగా చేస్తే అప్పుడు నాకు విజయం లభిస్తుంది అని ఇలా ఆలోచనలో పడ్డాడు, ఉపాయాలు వేసుకుంటూ. విచార్య బహుశో దైత్యస్తత్వం విజ్ఞాయ నిశిచ్యతం అవశ్యమగ్రజన్మానో హేతవో అత్ర విచారతః. ఈ ఉపాయాలన్నీ ఆలోచిస్తూ అన్న దైత్యుడు చాలా రకాలుగా అన్ని రకాలుగా దైత్యులు ఎలా అన్ని విషయాల్లో అన్ని కోణాలలో విచారం చేస్తే అన్నిటికీ మూలము బ్రాహ్మణులు అన్నది అతనికి అర్థమైంది. బ్రాహ్మణానా హంతుమాసకృధన్వాధావత వైమత్తతః దైత్యో దంతుభిర్నిహ్లాదో దైవవేరి మహాకలః. ఇప్పుడు బ్రాహ్మణులు అన్నది ఒక వర్ణం. బ్రాహ్మణ వాళ్ళు ఎందుకు ఇలా అవుతుంది అంటే, ఎలా అయితే యజ్ఞాలు యాగాలు క్రతువులు చేస్తున్నారు, ఆహుతులు ఇస్తున్నారు, అవే కదా దేవతలకు ఆహారం, దానితోనే పుష్టి అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ బ్రాహ్మణులు అన్న వాళ్ళు అవన్నీ చెయ్యకపోతే వాళ్ళకి ఇంకా బలం వచ్చే అవకాశం లేదు, వాళ్ళు అన్నీ క్షీణించుకుపోతాయి. అందుకని విచారించి విచారించి అది బ్రాహ్మణులే కారణం అని అక్కడ అర్థమైంది, వాళ్ళ బలానికి వాళ్ళ ఆహారానికి ఇవన్నిటికీ కూడా. అందుకని దేవతలకి శత్రువు అయిన మహాదుష్టుడైన దైత్యుడు ఆ దందుబిర్ అన్న నిహ్లాదుడు మళ్ళీ ఆ బ్రాహ్మణుల్ని చంపేస్తే అయిపోతుంది కదా అని వాళ్ళని చంపడానికి వాళ్ళ వైపుగా వెళ్ళాడు. యతః కర్తుభుజో దేవాః క్రతవో వేద సంభవాః తే
బ్రాహ్మణాదారస్తతో దేవబలం ద్విజాః. దేవతలకి యజ్ఞాలు యాగాలు ఆ భోగాల కింద ఇవన్నీ ఇచ్చేవాళ్ళు వాళ్ళే. ఆ వేదాల ద్వారా ఉచ్చారణతో ఎలాగే ఈ వేదక్రతువులకి సమర్పించటం ద్వారా అన్నిటికీ ఆధారంగా ఉన్నది ఎవరు అంటే ఈ బ్రాహ్మణులు. అందుకే బ్రాహ్మణులే దేవతకి బలాన్ని పుంజుకునేలాగా చేస్తున్నారు. ఈ ద్విజుల్ని తొలగించేస్తే వాళ్ళకి ఇంకా బలం రాదు. నిషిచంతం బ్రాహ్మణాధారాः సర్వే వేదాः సవాసవాः గిర్వాణ బ్రాహ్మణ బల నాత్ర కార్య విచారణ. యజ్ఞాలు జరగకుండా ఉండాలి, బ్రాహ్మణులు నశించిపోయా అంటే ఇంకా దేవతలకు బలం వచ్చే అవకాశం లేదు. యజ్ఞాలు లేకపోతే వాళ్ళకి ఆహుతులు ఇవ్వవు కాబట్టి ఆహారం లభించే అవకాశం లేదు. దానివల్ల దేవతలందరూ కూడా బలహీనులైపోతారు అన్న కోణంలో ఆలోచించాడు. బ్రాహ్మణ యది నష్టాః సాయుర్వేద నష్టస్తతః స్వయం అతస్తేషు ప్రాణష్టేషు వినష్టాః సతతం సురాః. ఇలా విచారించుకుని అసలు బ్రాహ్మణులు అన్న వాళ్ళు నశించిపోయారు అంటే ఇంకా వేదమే నశించిపోయినట్టు. ఎందుకంటే ఉచ్చరించే వాళ్ళు ఉండరు, కార్యాలు చేసేవాళ్ళు ఉండరు, చేపించే వాళ్ళు కూడా ఉండరు. ఆ వేదాలు నశించిపోతాయి, ఇవన్నీ నశించిపోతాయి అంటే ఇంకా దేవతలు నశించిపోతారు, వాళ్ళకి బలం వచ్చే ఆస్కారం లేదు, ఉన్న బలం కూడా క్షీణించుకుపోతుంది. యజ్ఞేషు నాశం గచ్చస్తు హతాహారస్తతః సురాః నిర్బలాః సుఖజ్జయాః సాయుర్నిర్జితేషు సురేష్వత. బ్రాహ్మణులు వధించబడితే వేదాలు ఉచ్చారణ ఉండదు, అలాగే యజ్ఞాలు నశించిపోతాయి. అప్పుడు బ్రాహ్మణుల ద్వారా ఏమీ జరగవు కాబట్టి అసలు బ్రాహ్మణులే ఉండరు కాబట్టి దేవతలకు భోజనం కూడా ఉండదు, వాళ్ళ బలం క్షీణించుకుపోతుంది. అప్పుడు నాకు విజయం సులభంగా వస్తుంది, వాళ్ళందరూ నా చేతుల్లో ఓడిపోతారు. అహమేవ భవిష్యామి మాన్యస్త్రీ జగతిపతిః అహరిష్యామి దేవానామక్షయాః సర్వసంపదః. ఇప్పుడు వాళ్ళు నా చేతుల్లో ఓడిపోయినప్పుడు ముల్లోకాల్లో కూడా ఇంకా మిగిలిందే అంటే అన్నీ నాదే. అందుకని అక్షయమైన సంపత్తి అంతా కూడా నేను చిక్కించుకోవచ్చు, సర్వ సంపదలు నా అధీనంలోనే ఉంటాయి. నిర్వేక్షయామి సుఖాన్యేవ రాజ్యే నిహత కంటకే ఇతి నిశ్చిత్య దుర్బుద్ధిః పునశ్చతి తవాన్ కలహ. ఇలాంటి ఆలోచన తట్టినంతగా ఒక నిశ్చయానికి వచ్చాడు, దృఢ నిశ్చయంతో ఎలా అయినా సరే ఈ బ్రాహ్మణుని వధించేయాలి అనుకున్నాడు. దాంతో అన్నీ ఆ రాజ్యం నాకే, సర్వ సంపత్తులు నాకే, అన్నీ నాకే, ఇంక ఇది నాకు సులభమైపోతుంది వీళ్ళు నశించిపోతే. అయితే ఈ బ్రాహ్మణులందరూ కూడా ఎక్కడున్నారు? ఈ బ్రహ్మ తేజస్సు అంతా కూడా వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఆ వేదాల్ని అధ్యయనం చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు తపస్సు ద్వారా అక్కడ ఎప్పుడు ఉంటారు కాబట్టి ఈ బ్రాహ్మణులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని నేను సమూలంగా నిర్మూలించేయాలి అనుకున్నాడు. భూయసాం బ్రాహ్మణానాం తు స్థానం వారణాసి ఖలు తమాదావుపా సంహృత్య యాయాం తీర్యాంతరం తతః. అయితే అక్కడ చాలామంది బ్రాహ్మణులు నిశ్చయంగా ఇప్పుడు ఎక్కడుంటారు నివాసంగా? ఇక్కడ వారణాసి అంటే కాశీపురంలో ఉన్నారు. అందుకని ముందుగా ఆ నగరానికి వెళ్ళి నేను ఎప్పుడైతే అక్కడ ఆ తీర్థంలో వెళ్ళిపోయి అక్కడ నివసించే వాళ్ళందరినీ కూడా నిర్మూలించే ప్రయత్నం చేస్తాను అనుకున్నాను. యత్ర యత్ర హి తీర్థేషు యత్ర యత్రాశ్రమేషు చ సంతి సర్వాగ్రా జన్మానస్తే మయాద్యాః సమంతతః. పైగా ఇక్కడ ఇతను మాయావి అంటే అడ్డదిడ్డంగా చేసైనా సరే అక్కడ విజయాన్ని ప్రాప్తించాలి, ఆ వైరిభావం అలా ఉంది. అందుకని ఏ ఏ తీర్థాల్లో ఎక్కడెక్కడ ఆశ్రమంలో అసలు బ్రాహ్మణులు ఉన్నారో అక్కడక్కడికి వెళ్ళిపోయి ఆ తీర్థాలన్నిటిలో ఆశ్రమాన్నిటిలో ఉన్న వాళ్ళ బ్రాహ్మణులందరినీ కూడా నేను భక్షించేస్తాను. ఇది దందుభిర్నిహ్రాదో మతిం కృత్వా పులోచితాం ప్రాప్యాపి కాశీం దుర్వృత్తో మాయావి యవధీత ద్విజాన్. ఇలా నిశ్చయం చేసుకుని ఒక్కసారిగా దురాచారి అయిన ఈ దుష్టుడు మాయగా ఆ దందుభిర్నిహ్రాదుడు కాశీ క్షేత్రంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక పులిలాగా మారి వాళ్ళని వధించడానికి పూనుకున్నాడు, ఆ బ్రాహ్మణుని చంపేస్తున్నాడు. పైగా ఎలా చంపుతున్నాడు? సమిత్కుషాన్ సమాధాంతుం యత్ర యాంతి ద్విజోత్తమాః అరణ్యే తత్ర తాన్ సర్వన్ స భక్షయతి దుర్మతిః.
వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు శాఖలు ఏవైతే పడిపోయి ఉంటారో వనాల్లోకి వెళ్ళి అవన్నీ పోగు చేసుకుని తీసుకొచ్చి ఆ యజ్ఞాలకి కావాల్సినవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. సమిధలన్నీ కూడా పోగు చేసుకుని ఈ సమిధల కోసం కుశల కోసం ఎప్పుడైతే ఈ బ్రాహ్మణులు వనాల్లోకి వెళుతున్నారో అక్కడ ఈ దుష్టాత్ముడు ఆ పులి రూపంలో వచ్చి వాళ్ళని చంపేసి వాళ్ళని ఆహారంగా భక్షించేస్తూ ఉన్నాడు. యథా కూపీన వేత్యేవం తథా అచ్చన్నో అభవత్ పునః వనే వనే చరో భూత్వా యాధో జలాశయే. ఇలా ఈ ప్రకారంగా అక్కడ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ అలా దుష్టుడు భక్షించేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరికన్నా వెళ్ళాలంటే ఆ వనంలో వెళ్ళాలంటే అలాగే ఆ నీటిలోకి వెళ్ళాలన్నా సరే అంటే ఈ వనాల్లో సమిధల కోసం వెళ్ళే వాళ్ళేమో ఆ మృగంలాగా తినేస్తున్నాడు, అలాగే నీటి దగ్గరికి వెళ్ళే వాళ్ళనేమో ఆ జలాశయంలో ఉన్న అక్కడ కూడా ఆ జలాన్ని ఆశ్రయించి ఉన్న ఒక జీవిలాగా సంచరిస్తూ ఆ జంతు రూపంలో దాగి ఉంటున్నాడు. అంటే ఇక్కడ ఎక్కడున్నాడు అన్నది చెప్పుకోవటానికి మాయావి కాబట్టి ఏ రూపాన్నన్నా ధరించగలడు. ఆ జలాశయాన్ని ఆశ్రయించి కూడా అక్కడ దాక్కుని ఉంటున్నాడు. అదృశ్యరూపీ మాయావి దేవానామప్యయోగచర దివా ధ్యాన పరస్తిష్టేన్ మునివన్ మునిమధ్యగా. ఇలాగా మాయలు పన్ని అంటే అక్కడ అదృశ్యంగా ఉండి ఆ రూపంలో ఉండి మాయలతో ఆ దేవతా గణములకి అగోచరంగా అంటే కనిపించకుండా అలాగే మునుల మధ్యలోనే పైగా మునుల్లాగా ధ్యానంలో ఉన్నట్టుగా అంటే అడవులకు వెళ్ళినప్పుడు అక్కడ మాయగా మళ్ళీ ఆ రూపంలోకి వెళ్ళి ఆ పులిలాగా వెళ్ళిపోయి వాళ్ళని తినేయటం, మళ్ళీ నీటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ కనిపించకుండా ఉండటం, ఏ రూపంలో అయినా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా భక్షించేయటం, పైగా ఎవరికి అర్థం కాకుండా మునిల వేషంలోనే మునిల మధ్యలోనే ధ్యానంలో ఉన్నట్టుగా మళ్ళీ అలా కూడా మాయగా జీవించటం మొదలుపెట్టాడు. ప్రావేశముట ఝానం చ నిర్గమం హి విలోకయన్ యాన్మిన్యా వ్యాఘ్రరూపేణ భక్షయత్ బ్రాహ్మణాన్ బహూన్. ఇలాగా అక్కడ మాయలతో పన్ని ఎక్కడ ఎవరూ లేని ఆ రాత్రి వేళల్లో ఇలా పులి రూపాన్ని ధరించి అక్కడ బ్రాహ్మణుల్ని చాలామందిని భక్షించేశాడు. పర్ణశాలల్లో కూడా వెళ్ళిపోయి రాత్రి వేళ పైగా అక్కడ సంచరించే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రాత్రిపూట ఆ పులి వేషంలో వెళ్ళిపోయి ఆ బ్రాహ్మణుల్ని తింటాం, పొద్దున్న వచ్చేసరికి బ్రాహ్మణ రూపంలో వాళ్ళతో పాటు సమానంగా మళ్ళీ ఆ తపస్సులు చేసుకునే వాళ్ళలాగా మాయలు పన్ని ఉండటం. నిశంకం భక్షయత్యేవం న త్యజత్యాపి కీకసం ఇత్యం నిపాతీతాస్తేన విప్రా దుష్టేన భూరిషః. ఇలాగా నిష్కారణంగా వాళ్ళందరి మీద వైరిభావంతో ఎలాగలాగా దేవతలకి ఆ బలం తగ్గించాలని భక్షణ మొదలుపెట్టాడు. ఎక్కడ చూసినా సరే వాళ్ళ అస్థిపంజరాలే కనపడుతూ ఉన్నాయి. ఇలా దుష్టుడు చాలామంది బ్రాహ్మణులను చంపేయటం భక్షించేయటం ఇవన్నీ అయిపోయినాయి. ఏకదా శివరాత్రోతు భక్తస్త్వావేకో నిచోటజే సర్పయా దేవదేవస్య కృత్వా ధ్యానస్థితో అభవతు. ఒకనొక సమయంలో ఇలా ఇతను భక్షించేస్తూ ఉంటే బ్రాహ్మణుని ఆ రోజు శివరాత్రి ఒక శివభక్తుడు ఆ దేవతుడి మీద పరమ భక్తితో ఆ శివ పూజ చేసుకుంటూ ధ్యానంలో లీనమైపోయాడు. సాచా దంతుభిర్నిహ్రాదో దైత్యేంద్రో బలదర్పితః వ్యాఘ్రరూపం సమాస్తాయ తమాధాతుం మతింధతే. ఇలా ఇష్టారాజ్యంగా మాయలు పన్నుకుంటూ ఇంతమందిని భక్షిస్తూ వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు గర్వం కూడా వచ్చేసింది. ఆ దైత్యేంద్రుడైన దందుబిర్ నిహ్లాదుడు తన బలంతో గర్వానికి లోనైపోయాడు. మళ్ళీ అంటే నేను ఎలా వెళ్ళినా ఏది చేసినా ఎవరికి ఏమీ చెయ్యలేరు అని అనుకున్నాడు. మళ్ళీ ఆ పులి రూపాన్ని ధరించాడు. అలాగే ఈ భక్తుడిని ఆ శివరాత్రి రోజు భక్షిద్దాం అనుకుని ఆ కోరికతో అక్కడికి వెళ్ళాడు. తం భక్తం ధ్యానమాపన్నం దృఢచిత్తం శివాక్షణే కృతాస్త్ర మంత్ర విన్యాసం తం క్రాంతు మశంకన్ సహా. ధ్యానంలో భక్తిలో ఆ పరమాత్మను అలా శివరాత్రి రోజు పూజించుకున్న పరమభక్తుడు దృఢచిత్తంతో అలాగా మంత్రాలతో అస్త్రంలాగా విన్యాసాలు చేసుకుని ఆ భక్తిలో ఉండగా అక్కడ తిన సమర్థత సరిపోలేదు. తినడానికి వెళ్తున్నాడు కానీ ఆ మంత్రాలతో అస్త్రంలాగా ప్రయోగించుకుని విన్యాసం చేసి ఉన్నాడు కాబట్టి అక్కడ తన మీద తిన ప్రతాపం ఏమీ కనపట్టలేదు, అది సమర్థత కోల్పోయినట్టుగా అయిపోయింది. అత సర్వగతః శంభుర్జ్ఞాత్వా తస్యాం స్వయం హరః
दैत्यस्य దృష్టరూపస్య వధాయ విదతి ధియం. సర్వవ్యాపి అయిన పరమేశ్వరుడు ఈ దైత్యుడొక్క సంకల్పాన్ని తెలుసుకుని ఆ దుష్ట రూపంలో ఉన్న దైత్యుని వధించాలని, ఎందుకు ఏది చేసినా ఊరుకుంటాడు పరమాత్మ. పరమాత్మ ఒక్క భక్తుల్ని ఎప్పుడైతే నిష్కారణంగా ఎవరైతే మానసికంగా, శారీరకంగా, లేకపోతే కొన్ని శారీరకంగా కానీ, లేకపోతే ఏ రకంగా అయినా సరే వాక్కులతో కూడా బాధించే వాళ్ళని ఈ భక్తుడు వదిలేయచ్చేమో కానీ ఆ పరమాత్మ ఉపేక్షించాడు. అందుకని వధించాలన్న నిర్ణయానికి వచ్చాడు. యావదాదిత్సతి వ్యాఘ్రస్తావధా విరభూద్ధరః జగద్రక్షాణమానిస్త్రయక్షో భక్తరక్షణ దక్షదీః. ఈ దైత్యుడు మళ్ళీ ఆ భక్తుడిని ఎలా అయినా సరే భక్షించాలన్న రూపంతో ఉంటే ఆ క్షణంలో భక్తుల యొక్క రక్షణకి ఆ పరమాత్మయే త్రినేత్రుడే భక్తుల కోసం తానే అక్కడికి ప్రకటితమయ్యాడు. रुद्रमायात्तमालोक्य तद्भक्तार्चितलिङ्गतः दैत्यस्तेनेव रूपेण ववृद्धे భూధరూపమః. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు అక్కడ ప్రకటితమయ్యాడో, భక్తితో పూజించుకుంటున్న ఆ లింగం దగ్గర ఆ పరమేశ్వరుడు ప్రకటన అయ్యాతో దైత్యుడు అక్కడ మళ్ళీ మాయతో ఒక పర్వత రూపంలో అక్కడికి మళ్ళీ రూపాన్ని మార్చేసుకున్నాడు. అంటే ఆ పరమాత్మని చూసేసరికి మళ్ళీ తన రూపాన్ని మార్చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరిని మోసం చేస్తాం, ఎవరితో అంటే మనకి అజ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే పైగా అహంకారానికి లోబడ్డాం. నేను ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటాం. పైగా కొంతమందికి కొన్ని అవలీలగా అబద్ధాలు కూడా ఎంత బాగా చెప్తారంటే, కొంతమంది నిజం చెప్పినా అది అబద్ధంలా ఉంటుంది. కొంతమంది అబద్ధాలు కూడా ఎంత బాగా చెప్తారంటే నిజంలానే ఉంటాయి. అంటే అంతలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తారు వాళ్ళు. నిజం చెప్పేవాడన్నా కాస్త ఎక్కడో బెరుకుతో చెప్తాడేమో కానీ అబద్ధాలు ఆడి 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 పైగా నేను ఎవరినన్నా ఏదన్నా మోసం చేయొచ్చు అన్నది బాగా స్థిరంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, చాలా చక్కగా బుకాయించి మాట్లాడతారు. తిమ్మిని బొమ్మిని చేయటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే అన్నిటికీ మూలమైన పరమాత్మ అన్న స్మరణ కూడా కోల్పోయి, నేను ఏ రూపాన్ని దాల్చినా అసలు ఇన్నిటికీ శక్తులకి కారణమైన వాడు, సకలానికి మూలమైన వాడు, భక్తుల్ని ఉద్ధరించడం అనేది పక్కన పెడితే ఒక శక్తి ఒక దగ్గర స్థిరంగా ఉండటానికి, ఒక శక్తి ఇంకో దగ్గర లోపించటానికి, సర్వానికి మూలమైన వాడు అన్నది కూడా విచక్షణ కోల్పోతావు. బుద్ధి భ్రష్టు పట్టడం అంటే ఏంటి అంటే ధర్మ అధర్మాల విచక్షణ కోల్పోవటము, చెయ్యదగినది చెయ్యకూడనిది అన్న విచక్షణ కోల్పోవటం. నీకు లభించినది నువ్వు ఆనందంగా అనుభవించు, తప్పు లేదు. కానీ నీకు లభించింది ఇంకొకళ్ళు లభించకుండా దీనితో మళ్ళీ ఇంకొకరిని బాధించే విధానంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకోవటం మొదలు పెడతావో అజ్ఞాన వశమున, అజ్ఞానాన్ని తొలగించడమే కాకుండా నిన్ను కూడా మూలాల నుంచి తీసేస్తాడు. అది వాస్తవం. ఆ పరమాత్మ ప్రకటించబడ్డాక కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవటం కానీ, అక్కడి నుంచి వెళ్ళిపోవటం కానీ చెయ్యలేదు. అజ్ఞానం అంత ఎక్కువగా ఉన్న కారణంగా తన రూపాన్ని మటుకు మార్చుకుని వెంటనే ఒక పర్వత రూపంలో అక్కడ ఉన్నాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 58 చాప్టర్లో 28 శ్లోక సంపూర్ణం.